ముందుగా నరేంద్ర మోదీ గారికి ఆ త్రిమూర్తులైన శ్రీ రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానంద మరియు పరమపూజ్య శ్రీ 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 త్రిదండి రామానుజీయ స్వామి వారి ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని చెప్పి ఈ భారతదేశాన్ని మరింత సుభిక్షంగా సుపరిపాలనతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థిస్తూ, మరి ఇంతకుముందు మాట్లాడిన పుల్లారావు యాదవ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నల్లేరు కోటేశ్వరరావు, నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి గత 12 సంవత్సరాలుగా ఏం చేశారనేది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా చెప్పడమే కాదు, మనం కూడా ప్రతిరోజు కూడా వారి యొక్క పరిపాలనని ఎక్కడో చాట మనని జీవితాల్లో స్పృశిస్తూ మన యొక్క అభివృద్ధి ఫలాలని మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రతిసారి కూడా ప్రతి వేదిక మీద కూడా ప్రతిపక్షాలు మాట్లాడేది ఒకే ఒక పదం, విలువ లేకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎటువంటి సాంకేతికత లేకపోయినా ఒక మాట మాత్రం ప్రతిపక్షాలు ఎప్పుడు మాట్లాడుతుంటాయి. మోదీ గారు ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అని, మోదీ గారు ఏం తెచ్చారని, అమిత్ షా గారు ఏమి ఇచ్చారు, ఏం తెచ్చారు, వస్తున్నారు పోతున్నారని. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చారో అది కాసేపు పక్కన పెడితే, ఖమ్మం జిల్లాకి, మనమున్న జిల్లాకి, మన జిల్లాకి భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి హయాంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఖమ్మం జిల్లాకి ఏం చేసిందనేది కొంచెం వివరంగా మీకు చెప్పాలన్న ఆలోచనతో ఈరోజు మీ అందరూ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక 10 నిమిషాలు దీన్ని మనం చూస్తే, ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం ఉందో భారతీయ జనతా పార్టీ, చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలని ఏదైతే నరేంద్ర మోదీ గారి ఆలోచన ఆకాంక్ష ఉందో దాన్ని సాకారం చేస్తూ మరి ఖమ్మం జిల్లాకి ఏమిచ్చారనేది ఈ సందర్భంగా మీకు చెప్పాలని ప్రయత్నం చేస్తాం. మరి ఈ యొక్క జిల్లాలో మహిళా, శిశు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ శాఖ, మనం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటుంటాం, దానికి దాదాపు కేవలం ఓన్లీ జిల్లాలో ఈ యొక్క డిపార్ట్మెంట్కి దాదాపు 4,61,00,000 ఇవ్వడం జరిగింది. అది సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కావచ్చు, ఆరోగ్య రక్షణ పథకం కావచ్చు, సఖీ కేంద్రం ఏదైతే బాధితులు పునరావాసం కౌన్సిలింగ్ చేస్తామో అది కావచ్చు, అదేవిధంగా మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య కింద కావచ్చు, చైల్డ్ ప్రొటెక్షన్ కింద కావచ్చు, బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, వీటన్నిటికి కూడా కలిపి ఈ యొక్క నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి పరిశ్రమల శాఖ ఉంది, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అంటాం మనం, దానికి పిఎంఈజీపీ కింద దాదాపు 13.62 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్, ఏదైతే స్వావలంబన భారత్, సెల్ఫ్ రిలయంట్ భారత్ ఏదైతే నరేంద్ర మోదీ గారు చెప్తారో, ఎక్కువ మందిని తన కాళ్ళ మీద నిలబడితే ఒక ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేస్తే నలుగురికి ఉపాధి కల్పన జరుగుతుందని నమ్మిన నరేంద్ర మోదీ గారు మరి పిఎంఎఫ్ఎంఈ కింద కూడా మరి దాదాపు 11.7 కోట్ల రూపాయలు ఈ జిల్లాకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ కింద కూడా మరి దాదాపు 30 కోట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పండ్ల తోటల కోసం దాదాపు 22,44,00,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎం కిసాన్ గత సంవత్సరంలో 57.36 కోట్లని అర్హులైన 1,43,146 మంది రైతులకి ఇవ్వటం జరిగింది. మరి మనం కూడా పేర్లు మార్చాం, రైతు భరోసాని. ఇదే తుమ్మల నాయకుడు నడుతున్నాడు, మీరు ఎంతవరకు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని పెండింగ్ ఉన్నాయి మీరు చెప్పాలి. రైతులకి భూసార పరీక్ష దాదాపు 10,000 మంది రైతులకి మనం సాయిల్ టెస్ట్ చేయించి కార్డులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కూడా మనం దాదాపు విత్తనాల కోసం అయితే కావచ్చు,
బయో ఏజెంట్ల కోసం కావచ్చు ఒక 79 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. సోలార్ ఎనర్జీ మన పక్కనే ఉంది, కొణిజర్ల గ్రామాన్ని పూర్తిగా సూర్యగారి కింద తీసుకురావాలని చెప్పి దాదాపు 1 కోటి రూపాయల నిధుల్ని అక్కడ ఇవ్వడం జరిగింది. గిరిజన ప్రాంతాల్లో కూడా జన్మన్ పథకం కింద 51 హ్యాబిటేషన్స్లో 259 ఇండ్లకి గ్రిడ్ కానీ 3 హ్యాబిటేషన్లో 109 ఇండ్లకి ఆఫ్ గ్రిడ్ అంటే అక్కడ సోలార్ ద్వారా వాళ్ళకి విద్యుత్తునిచ్చిన ఘనత నరేంద్ర మోదీ గారి, కానీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కానీ నరేంద్ర మోదీ గారి పేరు కానీ కనబడదు. అదేవిధంగా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ బ్యాంక్ కింద గ్రామీణ రోడ్ల కోసం 111 కోట్ల రూపాయలను ఇచ్చింది నరేంద్ర మోదీ గారు. అదేవిధంగా ఈ ఎంపీ లాట్స్, డిఎంఎఫ్ ఎంపీ లాట్స్ కింద మనకు ఒక ఇక్కడైతే మనకి ఏదైతే ఎంపీలు ఉన్నారో రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కూడా నేనేం చెప్తాం లేదు. అది వాళ్ళు ఏం డబ్బులు తెచ్చుకున్నారు, నరేంద్ర మోదీ గారు ఏమి ఇచ్చారు, ఏం ఖర్చు పెట్టారని చెప్పాల్సిన బాధ్యత ఉంది. అయితే అన్నిటికంటే ఒక ముఖ్య విషయం మీరు అందరు గమనించాల్సింది మీకు లాస్ట్ పేజీలో ఉంది. ఇక్కడ ఏదైతే మనకు మైనింగ్ జరుగుతుందో ఖమ్మం జిల్లాలో మైనింగ్ జరిగిన ప్రభావితం ఏదైతే మా సత్తుపల్లిలో అనేక మంది ఇబ్బంది పడుతుంటారు, ఇల్లు ఈ పేలుతుంటాయి, గోడలు పగులుతుంటాయి, దాని కింద కేంద్ర ప్రభుత్వం 307 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఎంత ఇచ్చింది? 307 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని ఏం చేశారనేది చెప్పాలి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఈ యొక్క తుమ్మల నాగేశ్వరరావు చెప్పాలి, బట్టి విక్రమార్క చెప్పాలి, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలి. ఈ డబ్బుల్ని నాకు తెలిసినంత వరకు కేవలం 20 కోట్లు ఎంతో ఖర్చు పెట్టారు, మిగిలిన ఇటు డైవర్ట్ చేశారో, ఏ పథకాలకి డైవర్ట్ చేశారో చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క ముగ్గురు మంత్రుల మీద ఉంది. మనం అనుకుంటున్నాం ఇంకొక పిచ్చివాడు వాడుతున్న టెలికాం శాఖను మొత్తం బిఎస్ఎన్ఎల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం కోసం వీళ్ళు నాశనం చేశారని. ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఈ రోజున 96,619 కనెక్షన్లు ఉన్న బిఎస్ఎన్ఎల్కి దాదాపు పాత 2G టవర్లు తీసేసి 175 హై స్పీడ్ 4G టవర్లు బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ యొక్క రంగాన్ని కానీ, ఏ యొక్క వ్యక్తిని కానీ, ఏ యొక్క సామాజిక వర్గాన్ని కానీ నరేంద్ర మోదీ గారు ఇంతవరకు విస్మరించింది లేదు. ఇవన్నీ మీరు చెప్పొచ్చు, ఈ డబ్బా అంతా మీరు కొడుతున్నారు సార్, ఇది ఎవరిని నమ్మాలా, ఎట్ట నమ్మాలా అని. విలేకరులందరికీ, పత్రికలందరికీ కొనవచ్చు, నువ్వు ఏదేదో చెప్పినావు, ఏదేదో పంచిపెట్టినావు, నెంబర్లు రాసినావు, ఈ నెంబర్లన్నీ ఎట్ట నమ్మాలి అని చెప్పి. ఈ నెంబర్లు నేను ఇచ్చిన నెంబర్లు కాదు, ఈ నెంబర్లు నేను టైప్ చేసిన నెంబర్లు కాదు, నరేంద్ర మోదీ గారు నాకు పంపించినవి కాదు. ఈ నెంబర్లన్నీ కూడా మన గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రామరెడ్డి గారు మొన్న దిశ కమిటీలు ఇచ్చిన నెంబర్లు. ఇవన్నీ ఏవి కూడా నా సొంత నెంబర్లు కావు, ఇవన్నీ కూడా మన గౌరవ ఎంపీ గారు మన దిశ రివ్యూ కమిటీలో ఇచ్చిన నెంబర్లు. కానీ పాపం ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలన్నా వియ్యంకుడు ఏమనుకుంటాడో, రాహుల్ గాంధీ ఏమనుకుంటాడో, రేవంత్ రెడ్డి ఏమనుకుంటాడో అనేటి కడు దుర్భర పరిస్థితుల్లో మన ఎంపీలు ఉన్నారు. ఈ పుస్తకం అంతా నేను ఇచ్చింది కాదు, ఈ పుస్తకం ఈ యొక్క ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు కొట్టించి RRR గారు సంతకం పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్ని చదివిన ప్రతి నెంబర్ కూడా ఆ రిపోర్ట్లో ఉంటుంది. ఈ రిపోర్ట్లు కూడా మీ అందరికీ గౌరవ కలెక్టర్ గారిని అడిగితే తలా ఒక రిపోర్ట్ ఇస్తాను. ఇంత దుర్మార్గంగా శాతకాని దద్దమ్మల్లాగా ఉంటూ మాట్లాడితే నోటుకొచ్చి పిచ్చివాగుడు వాగుతూ నరేంద్ర మోదీ ఏమి ఇచ్చిండు, ఏం తెచ్చిండు అని మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఈ రోజున ముఖం మీద కొట్టే విధంగా ఇది ఫిబ్రవరిలో జరిగింది దిశాఖ, ఇది జూన్లో ఉన్నాం. ఈ నెంబర్లన్నీ కూడా ఓన్లీ జనవరి నెంబర్లు ఇవన్నీ. దీని తర్వాత ఇంకా చాలా పురోభివృద్ధి జరిగింది, చాలా నెంబర్లు వచ్చినాయి. కానీ దమ్ము ధైర్యం లేదు. అరే ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను పార్లమెంటు మెంబర్గా పంపించారు. ఈ యొక్క పార్లమెంటుకి నరేంద్ర మోదీ గారిని నువ్వు అడిగిన అడగపోయినా ఇస్తారు. పోనీ చెప్పుకోవచ్చు, నేను అడిగి తెచ్చాను చెప్పుకోవచ్చు, కనీసం ఆ డ్రామానా చేయొచ్చు. నేను అడిగి తీసుకొచ్చాను, ఇన్ని కోట్లు ఇన్ని పనులు తీసుకొని చెప్పుకోవచ్చు. ఆ చెప్పుకునే స్థాయిలో లేని పరిస్థితి యొక్క ఎంపీ గారి పరిస్థితి అట్లా ఉంది. ఎందుకంటే ముందుకెళ్తే నెయ్యి, వెనకెళ్తే గొయ్యి. చేసామంటే నేను రేవంత్ రెడ్డి కొడతాడు, చేయలేదంటే నేను కొడతా. ఆ టైపులో ఈ యొక్క గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు. దయచేసి కనీసంగా మీరు అడిగినా అడగకపోయినా ఎప్పుడు కూడా ఖమ్మం పార్లమెంటుకి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలే. ఎప్పుడు సరే మమ్మల్ని ఆదరించలే, ఈ జిల్లాలో ఈ అసెంబ్లీ కూడా ఆదరించలే. కానీ
నరేంద్ర మోదీ గారు మాత్రం దేశమంతా కూడా మనం లేకపోయినా అధికారం ఇచ్చినా అధికారం ఇవ్వకపోయినా ఈ ప్రజలందరూ భారతీయులు, నా ప్రజలు అందరినీ సమానంగా చూడాలని ఏదైతే సిద్ధాంతం ఉందో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే ఈ యొక్క రిపోర్టింగ్ నిదర్శనం. గతంలో 2019 ఎలక్షన్ల ముందు ఒక్కసారి నామానాగేశ్వరరావు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, ఇదే రిపోర్ట్. ఆయన 5 సంవత్సరాలు ఎంపీ కూడా ఎప్పుడు ఇవ్వలే. ఆ తర్వాత ఎప్పుడు మళ్ళా గతంలో ఉన్న ఎంపీ ఎప్పుడు ఇవ్వలే. ఈసారి ఈయన 2 సార్లు రిపోర్ట్లు వచ్చిన తర్వాత కూడా ప్రతి 6 నెలలకు దిశ రిపోర్ట్ వస్తుంది. ఒక్కసారి కూడా బయటికి ఇచ్చే దమ్ము, ధైర్యం, మొగతనం లేని ఈ యొక్క ప్రజాప్రతినిధుల్ని ముందు రోజుల్లో ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్తూ, నరేంద్ర మోదీ గారు ఏదైతే మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉందో, అంత్యోదయ సిద్ధాంతం ఏది ఉందో, ఆడ పార్టీలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు. ఎవరికైనా సరే అభివృద్ధి ఫలాలు, ఈ యొక్క దేశం యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాలన్న ఏదైతే ఆలోచన ఉందో నరేంద్ర మోదీ గారే ఈ రోజున 12 సంవత్సరాలు నిరాటకంగా ఈ దేశాన్ని పరిపాలించే విధంగా ఆయన్ని చేయడం జరిగింది. ఈ 12 సంవత్సరాలే కాదు, ఇంకా అనేక దశాబ్దాలు భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. ముందు రోజుల్లో ఈ ఖమ్మం జిల్లాలో కూడా మీ అందరి ద్వారా, మీడియా ద్వారా ఈ యొక్క వివరాలు బయటికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇంకెవరైనా సరే ఎవరైనా చెప్పాలి అంటే మోదీ ఏం చేశారు, బీజేపీ అంటే భయపడాలి, చెప్పుతో కొడతారన్న ఈ రీతిలో భయపడాలి. మళ్ళా మోదీ ఏం చేశారంటే మీరు ఇచ్చిన కాగితాలే, నేను ఇచ్చిన కాగితాలు కాదు, నా సంతకాలు లేదు దీంట్లో, అన్నీ మీరు ఇచ్చిన కాగితాలే, మీరు వెళ్ళి మళ్ళీ కలెక్టర్ గారిని వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవచ్చు, తప్పులు ఏమైనా ఉంటే నేను దానికి బాధ్యత వహిస్తానండి. ఈ విధంగా పరిపాలన చేస్తుంటే పిచ్చి కూతలు కూస్తూ ఇష్టానుసారం మీరు కబ్జాలు చేసుకుంటూ, ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేస్తూ, హైదరాబాద్లో విపరీతమైన కబ్జాలు చేస్తూ, ఉన్న ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ, ప్రభుత్వాన్ని నడిపే చేతకాని పరిస్థితుల్లో మీరుండి భారతీయ జనతా పార్టీని నోటుకొచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మీ విజ్ఞతకి ఈ రోజున వదిలేస్తూ, మరి ముందు రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క, మీరు ఈరోజు చూస్తున్నారు ఈ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఒక ఐలాండ్ ఉంటుంది, పార్క్స్, అవన్నీ డబ్బులు కూడా ఏ ఒక్క రూపాయి కూడా వీళ్ళ జోబులో డబ్బులు కావాలి. అన్ని అమృత్ స్కీమ్ కింద పార్కుల అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు. ఏదో ఒకసారి చూడండి ఏ విధంగా ఉన్నాయి, ఒక్కటి కూడా మెయింటెనెన్స్ లేదు, అన్నీ పగిలిపోయి ఎక్కడ పడితే చెట్టులు, చేమలు, తుప్పల్లా తయారైనవి అన్నీ కూడా సుందరీకరణ కింద డబ్బులు ఇస్తే ఆ విధంగా దాన్ని పాడు చేయడం జరిగింది. ఏ ఒక్క స్కీమ్లు కూడా సరిగ్గా కిందకి వెళ్ళే పరిస్థితి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో లేదు. 3 మంత్రులు కొట్టుకోవడమే సరిపోతుంది. 3 మంత్రులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్య పోరులోనే సరిపోతుంది తప్పితే ప్రజలకు ఏం చేద్దాం, ఇంత మంచి అవకాశం ఇచ్చింది ఖమ్మం జిల్లా ప్రజలు మనకి, కాంగ్రెస్ పార్టీకి ఆలోచన సోయ ఈ యొక్క ఖమ్మంలో ఉన్న 3 మంత్రులు కానీ మిగిలిన ఎమ్మెల్యేలు కానీ లేదు. భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క రూపాయి మీద కూడా రానున్న రోజుల్లో వాళ్ళని ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా కిందకి అవినీతి జరగకుండా వెళ్ళే విధంగా చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన నరేంద్ర మోదీ గారిని ఆదరించిన యావత్ భారతదేశ ప్రజలకి, అదేవిధంగా అనూహ్య రీతిలో మాకు కూడా మంచి గతంలో ఈ మధ్య జరిగిన ఎన్నికలన్నింటిలో కూడా మరి ఖమ్మం ప్రజలు మమ్మల్ని కూడా ఆదరించినందుకు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తాం.